ముఖాముఖి. నమస్కారం. వన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ మంత్రాలయం నియోజకవర్గ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గారి సమక్షంలో ఉన్నాము. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ ప్రాంతంలో ప్రచారంలో ఎలా ముందుకు సాగుతున్నారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అన్న విషయాలను వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాఘవేంద్ర రెడ్డి గారు. అన్న, ముందుగా మీకు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గ అభ్యర్థిగా సీట్ సంపాదించినందుకు ధన్యవాదాలు. అన్న, మీ చిరకాల వాంఛ ఉండింది, చాలా సంవత్సరాల నుండి మీ ఫాదర్ ఉన్న టైం నుండి అసెంబ్లీ అభ్యర్థి బరిలో దిగాలనేది. అలాంటి వారు ఏదో విధంగా మీకు ఈసారి తెలుగుదేశం పార్టీ ఆదరించింది. ప్రజల్లో ఇప్పుడు స్టార్ట్ చేశారు అంటే ప్రజల నుండి ఎలాంటి మద్దతు ఉంది? ప్రజల నుంచి బ్రహ్మాండంగా మద్దతు ఉంది. మంత్రాలయం నియోజకవర్గంలో నా చిరకాల కోరిక ఎలాగైతే ఉందో, మంత్రాలయం ప్రజల చిరకాల కోరిక కూడా అదే. మంత్రాలయం ప్రజలు కూడా కోరుకున్నటువంటి కోరికనే ఇది. బడుగు బలహీన వర్గాల అయినటువంటి ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన నాయకుడైతే మాకు కూడా న్యాయం జరుగుతుంది అనేది అందరి కోరిక. ఆ కోరిక నా ద్వారా తీర్చడానికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు, లోకేష్ బాబు గారికి నా ధన్యవాదాలు. ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రచారంలో ప్రజల సమక్షంలో వెళ్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? ఈరోజే దేవుడి కార్యక్రమాలు ముగించుకొని ఈరోజే కార్యక్రమం కూడా మొదలుపెట్టా. ఈరోజు కోసిక మండలంకి వెళ్ళాము. కోసిక మండలంలో బ్రహ్మరథం పట్టారు కార్యకర్తలు, నాయకులు అయితేనేమి అందరూ కూడా. అంటే మీ ఫాదర్కు మాధవరం రామిరెడ్డిగా ఎన్నోసార్లు 2-3 సార్లు ఎంపీపీగా మంత్రాలయం మండలానికి ఎంపీపీగా విధులు నిర్వర్తించారు. మాధవరం రామిరెడ్డిగా ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ ప్రాంతంలో, ఆదోని పశ్చిమ నియోజకవర్గంలో. అలాంటిది వారి స్థానాన్ని వారి మద్దతు మీకు ఎలా లభిస్తుంది? అంటే దాన్ని ఎలా క్యాష్ చేసుకుంటున్నారు మీరు? మా నాన్న ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ స్థాపిస్తే 83 నుంచి కూడా ఆయన పార్టీలోనే కొనసాగుతూ ఎమ్మిగనూరు బివి మోహన్ రెడ్డి గారికి కుడిభుజంగా ఉండి ఆయన విజయానికి ప్రతి ఎలక్షన్లో కూడా ఆయన విజయానికి చేదోడు వాదోడుగా ఉండి అన్ని విధాలుగా మా నాన్న ఆయనకి వెనకుండి విజయాలని చేకూర్చాడు. నేను 1994లోనే సర్పంచ్గా గెలిచాను. అప్పటి నుంచి కూడా మా కుటుంబము, మా నాయకులు, మా కార్యకర్తలు అట్లా అందరూ కూడా మా గ్రామంలో మేము పెట్టిన అభ్యర్థులే సర్పంచులుగా గెలవడం జరిగింది. మా నాన్న 2 సార్లు ఎంపీపీ, మా మిసెస్ జెడ్పీటీసీ, ఒకసారి సర్పంచ్, మా మదర్ ఒకసారి సర్పంచ్, ఇప్పుడు మా బ్రదర్ మొన్నటి వరకు సర్పంచ్. రాజకీయ అనుభవం అయితే నాకు చిన్నప్పటి నుంచే ఉంది. ఆ అనుభవంతోనే అందరినీ కలుపుకోపోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. మా నాయకులు కూడా కలిసి పోము అనేవాళ్ళు ఎవరు లేరు. అందరూ కలిసి నడవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంత మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలని మీరు అనుకుంటున్నారు? మంత్రాలయం ప్రజలు వైసీపీగా ఎమ్మెల్యేగా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినారు బాలనారెడ్డి గారు. సరే, ఆ రోజు ఏదో గవర్నమెంట్ లేదు, మాకేం పనులు జరగట్లేదు అని చెప్పాడు. రెండోసారి గెలిచాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. వైసీపీలో అప్పుడు ఏం చేయలేకపోయాడు. సరే, ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఏం చేయలేకపోయినాడు నియోజకవర్గానికి. అది ప్రజలందరూ గమనించారు. ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు కావాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఖచ్చితంగా వాళ్ళు ఆ కోరికను ప్రజలే నిర్ణయించుకుంటారు. అంటే అభివృద్ధి పరంలో ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడి. అభివృద్ధి పథంలో అభివృద్ధి అంటే చేయాలని మనసు కూడా రావాలా. మళ్ళీ ఆయనకి ఈ నియోజకవర్గంలో వలసలు ముఖ్యంగా కోసి మండలం అయితే, అంటే కోసి మండలమనే కాదు, మంత్రాలయం నియోజకవర్గమే స్పెషల్లీ వలసలకి నెంబర్ 1. అదే కొంత ఈ నదీ తీర ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లు వేసి, లేదా రైట్ కెనాల్ ఆర్డిఎస్ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆర్డిఎస్ అది. ఈ రోజు వరకు కూడా 4 టీఎంసీలు నీళ్ళు వస్తే మంత్రాలయం నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. వలసలు ఎందుకు పోతారు? వలసలు ఆగుతాయి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా ఒకటే కోరుతున్నాము,
కెనాల్ అప్పుడు ఏదైతే మొదలు పెట్టాడో మళ్ళా ఆయన వచ్చేదాన్ని ప్రారంభిస్తాడని భావిస్తాను. అది అయినప్పుడు వలసలు అనేవి నివారణ జరుగుతుంది. అంటే ఈ ప్రచారం ఇటీవల ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు కదా, ప్రజలు ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు, ముఖ్యంగా ఎలాంటి సమస్యలు గుర్తించారు, వాటి పరిష్కారం కోసం మీరేం ముఖ్యంగా చేస్తామంటూ ప్రజల ముందుకు వెళ్తున్నారు? గతంలో సరే ఇప్పుడు మా మా మేము గుర్తించిన సమస్యలు, మాకు ప్రజలు కొన్ని ఇచ్చిన సమస్యలు ఏంటంటే వలసలు నివారించాలా, సాగునీటికి చాలా ఇబ్బంది ఉంది. దీనిపైన సరే రోడ్డు సౌకర్యాలు అయితే చాలా అధ్వానంగా ఉంది. కొన్ని గ్రామాలకి బస్సులు కూడా పోవు. ఆ బస్సులు పోలేకపోవటం వల్ల విద్యార్థులు కూడా విద్య దూరం అయిపోతున్నారు. అంటే బస్సు సౌకర్యం ఉన్నప్పుడే బస్సులో ఏదో ఒక స్కూల్కి వెళ్ళి చదువుకోగలరు. దాన్ని కూడా ఎవరు పట్టించుకునలేదు ఇంతవరకు. కొన్ని గ్రామాలు కౌతలం మండలంలోనైతే కొన్ని గ్రామాలకు బస్సులే లేవు ఇప్పటి వరకు. మొన్న చెప్పారు, మొన్న చిన్న ఇష్యూ జరిగింది ఇక దొడ్డిబెలగల దగ్గర. బస్సులు ఆపుకోకుండా పోతారు, విద్యార్థులు చేతులు ఎత్తితే కూడా ఆపుకోకుండా పోతుంటే వాళ్ళు ధర్నా చేసినారు అమ్మాయిలు. ఆ విషయంలో ఇష్యూ జరిగినప్పుడు కౌతాళం మండలం నుంచి కొంతమంది నాకు కాల్ చేశారు, అన్న మంచి పని చేశారు, వాళ్ళకి హెల్ప్ చేశారు, మీరు బాగా చేశారు. మా మండలంలోనైతే కొన్ని విలేజ్లకి ఈ రోజు వరకు బస్సులు లేవు. ఆ బస్సు లేనందువల్ల మేము ఆ పిల్లల్ని చదువుకు పంపించలేకపోతున్నాము, చాలా ఇబ్బంది ఉంది, ఈ సమస్య మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అది మనసులో ఉంది, ఖచ్చితంగా దాన్ని ఇలాంటి సమస్యలన్నీ మేము తీరుస్తాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వర్గాలంటూ ఉన్నాయి, అంటే అన్ని వర్గాల వారిని మీరు కలుపుకొని అందరి సహకారం తీసుకున్నారా? అందరి సహకారం ఎలా ఉంది? నియోజకవర్గంలో ఇప్పుడు ఉండే సీనియర్ నాయకులు అయితే అందరూ కూడా సహకరిస్తున్నారు. తిక్కారెడ్డి అన్న ఇంకా కొంచెం బాధలో ఉన్నాడు. ఆయన కూడా 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలకి నాయకులకి సేవలు అందించాడు. ఆయన బాధలో ఉన్నాడు. మేము కూడా త్వరలో పోయి ఆ రోజు మేము కూడా 2014లో అన్నకు టికెట్ వస్తే మేము అందరూ కష్టపడి చేశాము. కాకపోతే కొన్ని కారణాల వల్ల గెలవలేకపోయాడు. 2019లోనైతే నేను లేను. 2019లో మేము వైసీపీలోకి పోవడం జరిగింది. అది వైసీపీలోకి పోవటం కూడా మాకేమీ పార్టీ అన్యాయం చేయలే, లోకల్గా కొన్ని కారణాల వల్ల మేము పార్టీ మారడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్టీలోకి రావడం కూడా జరిగింది. అన్నీ సార్ గుర్తించి మాకు అవకాశం ఇచ్చారు. అంటే తిక్కారెడ్డి గారిని ఇంతవరకు కలవలేదా? మీరు సంప్రదింపులు జరపడం కానీ, కలవడం కానీ, మీ మద్దతు, మీ అవసరము ఇంకా కలవలేదన్నా. అదే మాకు కూడా ఇప్పుడు అనౌన్స్ చేసి కూడా 5 రోజులు 6 రోజులు అవుతుంది. ఈ కొన్ని మా కార్యక్రమాలు అవన్నీ మా నాయకుల్ని అందరినీ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు అన్నకు కూడా కలుస్తాం ఖచ్చితంగా, ఆయన మద్దతు కూడా తీసుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, వైసీపీ నుంచి బయటికి రావడానికి కారణం ఏంటి? వైసీపీ నుంచి బయటకు రావడానికి కారణం ఏమంటే, వైసీపీలో పోయినప్పుడు కేడీసీ బ్యాంక్ చైర్మన్ ఇచ్చారు. అనివార్య కారణాల వల్ల మా నాన్న కోవిడ్ వచ్చి చనిపోవడం జరిగింది. మరి వీళ్ళు రాష్ట్రంలో అందరికీ చనిపోయిన కుటుంబాలకి పదవులు ఇచ్చినప్పుడు మా కుటుంబాన్ని దూరం పెట్టింది. అంటే ఈ బీసీలు ఎదుగుతారు, బీసీలు ఎదగకూడదు అని మాకు దూరం పెట్టింది. అయినా దూరం పెట్టినా మాకు ఆ పదవి గురించి అయితే పెద్దగా, మా నాన్న చనిపోయిన తర్వాత సరే వదిలేసుకున్నాం. కానీ ముఖ్యంగా ఏమంటే, చంద్రబాబు నాయుడు సారు దేశంలోనే గుర్తింపు గల నాయకుడు. అలాంటి నాయకుడిని లోపలేయటం, సరే ఒకవేళ ఆయన దొంగ ప్రూఫ్ అయింటే నువ్వు తీసుకున్నా సంతోషం. ఏమి లేకుండా పబ్లిక్ అందరు కనపడితే ఆయన కాదు అని ప్రూఫ్ దొరికితే కూడా ఆయన దొంగని లోపలేయడం, మా కుటుంబం చాలా బాధపడింది. కొన్ని రోజులు ఆలోచన చేశాము, మనకు రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు ఆయన లోపల ఉండడం, ఆ వైసీపీలో ఉన్నప్పటికీ మాకు అది జీర్ణించుకోలేకపోయాం, చాలా బాధపడ్డాం. సరే ఇది ఇక వద్దులే, అది ఏమైనా కానీ చెప్పి ధైర్యం చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టాము, సంఘీభావం తెలిపాము. రాజకీయంగా ఎదుర్కోవాలా, నువ్వు అనవసరంగా ఇట్లా దొంగచాటున కేసులు పెట్టి లోపలేయడం అయితే మాది మంచి పద్ధతి కాదు అని మాకు బాధ కలిగి ఆయన బయటకు వచ్చారు. అంటే మీరే వ్యక్తిగతంగా ఆ టైంలో ఖండించారా, లేకపోతే ఎవరన్నా ఎవరు సలహా లేదు, మేమే మా కుటుంబం కూర్చున్నాము, మా కుటుంబమే చర్చించుకున్నాము.
ఏందిరా ఇది ఆ పెద్ద ఆయన్ని లోపల పెట్టడం అని అందరూ బాధేసి లేదు అందరూ కలిసినాము డిసైడ్ అయిపోయినాం. అంటే ఉమ్మడి మీది కుటుంబం. ఇంకా ఉమ్మడి కుటుంబమేనా? ఉమ్. ఏది చేయాలన్నా ఖచ్చితంగా అందరు అందరు చర్చించుకుంటాము. చర్చించుకొని ఉమ్మడిగా ఉన్నప్పుడు అందరూ చర్చించుకోవాల్సిందే కదా. అందరూ చర్చించుకున్నాకే ముందుకు పోతాం ఏదైనా సరే. మీ సోదరులు మీకు పార్టీ మీ ఎమ్మెల్యే సీట్ రావడం పట్ల ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళ సహకారం ఎలా ఉంది? వాళ్ళ నుంచి ఎలా ఇది చేసుకుంటున్నారు? వాళ్ళు నాకంటే ఎక్కువ కష్టపడతారు. నా తమ్ముడు నాకంటే ఎక్కువ కష్టపడతాడు. నేను ₹10 అంటే ఆయన 30 అంటాడు. అట్లా మా తమ్ముడు. ఉమ్. కానీ ఫుల్ రైట్ లెఫ్ట్ చూసుకునేవాడు మా తమ్ముడు. ఖచ్చితంగా మా తమ్ముడు సపోర్టు, మా బ్రదర్స్ సపోర్ట్ కానీ, మా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, నన్ను ముందుకు పంపించడానికి అందరూ సపోర్ట్ చేస్తారు. ఆ రోజు వైసీపీ అంటే చంద్రబాబు నాయుడును జైల్లో వేసినప్పుడు మీరు ఖండించారు కదా, ఆ టైంలో వైసీపీ అధికార పార్టీ నుండి మీకు ఎలాంటి ఏం రాలేదు. సంకేతాలు రాలేదు? ఏం రాలేదు. అనుకున్నాము ఏదైనా వస్తుందేమని. ఏం రాలేదు. ఏం రాలేనప్పుడు ఓకే ఈ వైసీపీ పార్టీకి మన అవసరం తీరిపోయింది, అందుకనే మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయినా. న్యూట్రల్లో పెట్టారు న్యూట్రల్లో పెట్టారు అనుకున్నా. కానీ ఏదన్నా కానీ ఎంత అభిమానం ఉన్ని ఒక పార్టీలో ఉన్నప్పుడు మామూలుగా ఎవరు సాహసించరు విమర్శించడానికి, ప్రతిపక్ష నేతను గురించి మాట్లాడడానికి. కానీ ఆ టైంలో మీరు అతన్ని సమర్థిస్తూ మాట్లాడడం ఎంతవరకు మీరు ఆ సాహసం చేశారు? అది ఎందుకని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు లోపల ఉండటం ఎవరికైనా అది బాధేస్తుందన్న. నేను ఇక్కడుండే బాధపడ్డా, సపోర్ట్ చేశా. ఎక్కడో వరల్డ్లో ఉండేవాళ్ళు కూడా ఆయన కోసం సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఆయన నుంచి మేలు పొందిన వాళ్ళే కదా. వరల్డ్లో అమెరికా, చైనా ఎక్కడున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా సార్కి మద్దతు నిలబడ్డారు. అందులో నేను ఒకడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సమయంలో పార్టీ మారితే మీకు అంటే పార్టీ మారకముందు టీడీపీతో సంప్రదింపులు కానీ, పార్టీ మారితే మీకు సీట్ ఇస్తామని ఏమన్నా ముందుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి మీకు భరోసా వచ్చిన తర్వాత పార్టీ ఏదన్నా మా లోకల్గా మా నాయకులు పులిగాయన అయితేనేమి, ముత్తిరెడ్డి మామ, రామరెడ్డి మామ వీళ్ళందరూ కూడా సరే బా నువ్వు న్యూట్రల్గా ఉన్నావు కదా, మనం అందరూ కలుద్దాం, మళ్ళా అందరూ ఐకమత్యంతో ముందుకు పోదాం, మనకి ఎవరికి వచ్చినా సంతోషం, కానీ ఈసారి మన ఏదైతే అనుకున్నామో అది సాధించుకోవాలా అంటే సరే అన్న బీసీలకు సాధించుకోవాలా, మనమందరం ఏకం కావాలంటే అన్నగారు ఉలిగాయన గారు కోరిక కూడా పాపం ఆయన కూడా 2009 నుంచి ఆయన ఆశించాడు, మేము ఆశించాము. లేదు తమ్ముడు ఈసారి మనకి ఎవరికొవరికి తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోకుంటే మన బతుకులు అంటే బీసీలకి మనం అనగదొక్కడమే జరుగుతుంది కానీ మన వాళ్ళని ఎవరు మేలు చేసేవాళ్ళు లేరు. మన కులాన్ని కానీ మన ఎస్సీ ఎస్టీ మైనార్టీలో చాలా మంది బీసీలు బడుగు బలిగిన వర్గాలు ఉన్నారు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో. అందరికీ మేలు జరగాలంటే మనలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడాలా, గెలవాలా, వాళ్ళకి సాయం చేయాలా, వాళ్ళని పైకి తీసుకురావాలా అని అంటే నేను ముందుకు వచ్చి సరేనా సార్తో మీరు మాట్లాడండి, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ టైం ఇచ్చారు, జాయిన్ అయినాము, అందరూ కలిసికట్టుగా పోరాడాము, ఆ భగవంతుడు నాకు ఆశీర్వదించాడు. అంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు సామాజిక న్యాయం చేసిందంటారా? ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలే పార్టీకి అండగా నిలబడ్డారు. అంటే మీ ఇక్కడ రాష్ట్రం మొత్తమే చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా చూస్తే బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. బడుగు బలిగిన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఉంది, ఇది ఖచ్చితంగా చెప్పగలం. కానీ వైసీపీ ఎక్కువ సీట్లు కేటాయించింది బీసీలకు మేము సరైన న్యాయం చేశాము, బీసీలకు సముచిత స్థానం కల్పించాము అని అంటుంది. ప్లస్ రికార్డెడ్గా వాళ్ళు ఎన్ని సీట్లు కేటాయించిందో కూడా చూపించారు. ఆఫీసుకి పోతే చేరలేని పదవులు ఇచ్చారు. ఆఫీసులో పోతే ఇప్పుడు రాష్ట్ర చైర్మన్లు ఉన్నారు కొంతమంది, వాల్మీకి చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్ అని, బలిజ ఫెడరేషన్ చైర్మన్ అని లేని చైర్మన్లలో పుట్టించారు. ఆ చైర్మన్లకి పోతే కుర్చీలు కూడా లేవు అక్కడ. అది బీసీల బతుకులు మావి. అలాంటి పదవులు ఇచ్చి
బీసీలకి ఇది చేసా అది చేశాను అనేది కాదు అది. బీసీలకి అయితే బీసీలకు పదవులు ఇచ్చి చేరలేవు. అది ఆ వైసీపీ ప్రభుత్వం ఒకటి. నామకెళ్ళే పదవి కానీ గౌరవం దక్కలేదంటారు. కొంతమంది మీరు బాలనాగిరెడ్డి కోవర్టు అందుకే పార్టీలోకి వచ్చారు, మీ బాలనాగిరెడ్డి కోవర్టు వల్లనే కోవర్టు ఉన్నారు కాబట్టి కొంతమంది అంటే కొంతమంది ఏజెంట్లు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు మీకు సీట్ ఇప్పించుకోగలిగారు అని అంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు రాఘవేంద్ర రెడ్డి ఇక్కడ బాలనాగిరెడ్డి ఎట్లుంది అన్న అంటే ఒక నాయకుడు తప్ప ఇంకొక నాయకుడు ఎదిగితే బాలనాగిరెడ్డి కోవచ్చు. లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రలో అప్పుడు నేను పార్టీలో లేను, పులిగయ్య అన్న, ముత్తిరెడ్డి మామ, రామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా భారీ జన సమీకరణ చేశారు. ఆ రోజు కూడా బాలనాగిరెడ్డి కోవట్లు అన్నాడు ఒక నాయకుడు. అది ఎందుకు వాడుతున్నాడు అనేది మాకు విచిత్రం అనిపిస్తుంది. కోవట్టు అనేది ఎందుకు ఆ పదం ఎందుకు వస్తుంది అనేది మాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు రాజకీయం సరే, లోకేష్ బాబు ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయటానికి బాలనాగిరెడ్డి గారు ఎందుకు డబ్బులు ఇస్తాడు పులిగయ్య గారికి? ఆయన ఎంతసేపు నా ప్రోగ్రామ్ ఫెయిల్ కావాలా, ఫ్లాప్ చేయాలని చూస్తాడు, సక్సెస్ చేయాలని ఎందుకు చూస్తాడు? సక్సెస్ చేయడానికి డబ్బులు ఇచ్చి ఎందుకు చేయిస్తాడు? ఇది తప్పు కదా. మళ్ళీ ఎవరు కోవట్లు అనేది అవన్నీ పెద్ద ఆయన అంత చిన్నవాడేం కాదు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అన్ని ఆలోచన చేసింటాడు. ఇట్లా రిపోర్ట్ ఉంటే ఆఫీస్ మెట్లు కూడా దొక్కలేదు కోవట్లని. ఆయన అన్ని కరెక్ట్గా చూసే నిర్ణయించాడు మమ్మల్ని. మీరు అంటే అంటే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అక్రమ ఇసుక దందా, మట్కా వ్యాపారము ఇవన్నీ నిర్వర్తించారు. అటువంటి వారికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సీట్ ఇచ్చింది. ఇది ఎంతవరకు భావ్యమంటారు? దానికి ఏమంటారు? ఆ విషయానికి వస్తే మటక, ఇసుక, ఎనీ బిజినెస్ అంటే ఈ మటక ఇల్లీగల్ బిజినెస్, ఎనీ ఇల్లీగల్ బిజినెస్ ఏదైనా ఒక్కటి ప్రూఫ్ చేస్తే ఈరోజు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఇంకోటి తరచూ పార్టీలు మారుతారనేది మీ మీద అపోహ ఉంది. అంటే తరచూ పార్టీలు మారే వారికి తెలుగుదేశం పార్టీ ఈసారి టికెట్ ఇచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అని ఒకటి ప్రశ్న. ఇందాకే చెప్పానన్న, మాకు పార్టీ ద్రోహం చేయలే. లోకల్గా మా నాయకుల్లో ఐకమత్యం లేక మా తమ్ముడి మీద రౌడీ సీట్ ఓపెన్ చేయించి, మా నాన్న మీద ఎంఆర్ఓ గారితో కేసు పెట్టించి, అనవసరమైన కేసులు. అంటే మా కార్యకర్తలకి పని చేయకపోతే అడిగితే మా నాయన మీద కేసులు పెట్టించారు, మా తమ్ముడి మీద రౌడీ సీట్ ఓపెన్ చేయించారు. గవర్నమెంట్ ఉండి ఈ లోకల్ ప్రాబ్లం వల్ల మేము పార్టీలు మారాల్సి వచ్చింది. కానీ ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మాకేమి ద్రోహం చేయలే. లోకల్ వల్లే పార్టీలు మారాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఏదో కేడీసీసీ ఏదో ఒకటి పదవి ఇస్తారని వైసీపీలో పోయారు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి దక్కింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టికెట్ ఇస్తారని ఆశపడి మళ్ళీ దీనికి టీడీపీలోకి వచ్చారు. అంటే పదవుల కోసమే పార్టీ మా కెపాసిటీ గుర్తించి మా పదవి ఇచ్చింటారు అంతే వైసీపీలో. అంతేగాని పదవులు ఇవ్వాలంటే ఊరికే ఇస్తారా ఎవరైనా? అంటే ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఉన్నాయి. ఆ పార్టీల మద్దతు ఎలా కూడగట్టుకుంటున్నారా? ఆ పార్టీ వారితో మాట్లాడారా? వారి మద్దతు ఎలా ఉంది మీకు? బీజేపీ ఇన్ఛార్జి సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్న, జనసేన ఇన్ఛార్జి లక్ష్మణ్ గారు మొన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టాము. అందరూ ఐకమత్యంగా ముందుకు పోదామని వాళ్ళు గట్టి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నేను కూడా అందరిని కలుపుకొని ముందుకెళ్తాను. అంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అసెంబ్లీ రేస్లో ఉన్నారు మీరు. అంటే ఈ పూర్తి స్థాయిలో అంటే అన్ని బూతుల్లో ఏజెంట్లను కూర్చోబెట్టుకోవడము, అంటే ఈ మొత్తం నియోజకవర్గం పట్ల అవగాహన అవి మీకు ఉన్నాయంటారా? వాటిని ఎలా అధిగమిస్తారు? ఏ విధంగా ప్లాన్ చేసుకొని? రాజకీయం ఇదేం కొత్త కాదన్న. నేను 94 నుంచి నేను కూడా రాజకీయంలో ఉన్నా, అన్ని ఎలక్షన్లు చేశా, అన్ని చూసినవి ఏం కొత్త కాదు నాకు. ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో 237 బూతులు ఉన్నాయి. 237 బూతుల్లో కూడా అందరూ మా టైగర్లు ఉన్నారు మా నియోజకవర్గంలో.
మా అనుచరులు కానీ మా నాయకులు కానీ ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకెళ్తారు. అంటే ఖచ్చితమైన హామీ ప్రజలకు ఏమని ఇస్తున్నారు? అంటే ఈ ప్రధాన సమస్య అంటే తాగునీటి సమస్య ప్లస్ ఆర్డిఎస్ చెప్పారు. తాగునీటి సమస్య కాకుండా ప్రధానంగా మీకు ఈ ప్రాంతంలో ప్రధానంగా సమస్య ఇది ఈ అనాదిగా పరిష్కారం కాకుండా ఉంది. దీన్ని పరిష్కరించాలనే ఏదైనా ముఖ్యంగా మీకు యువతకి ఇక్కడ ఏమి ఉద్యోగాలు దొరకట్లేదు, ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ. ఒక ఖచ్చితంగా వాళ్ళ కోసం నాకున్న పరిచయాలతో ఒక 4 మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలా. ఆల్రెడీ ఒకటి మా ఊరు గ్రామంలోనే ఒకటి ఉంది. అలాంటివి ఇంకొక 4, 5 వస్తే ఫస్ట్ యువత ఉపాధి చాలా మంది చదువుకొని ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించాలంటే ఏదో ఒక ఇండస్ట్రీని రావాలా. ఇవి ఇక్కడ సోర్సెస్ అయితే ఏం లేవు. లేదా వాటర్ సోర్సెస్, వాటర్, లిఫ్ట్ ఇరిగేషన్, తర్వాత ఈ ఆర్డిఎస్, ఆ 4 టీఎంసీలు వస్తే కూడా ఖచ్చితంగా ఉపాధి దొరుకుతుంది ఇక్కడ. 100% దొరుకుతుంది. అది దాన్ని ఎట్టయినా రైట్ ఆర్డిఎస్ని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాన్ని ప్రారంభిస్తాం. అంటే మీ ప్రాంత సమస్యల గురించి అంటే ఈ ప్రాంతంలో ఈ విధంగా సమస్యలు ఉన్నాయంటే టికెట్ పార్టీలో చేరినప్పుడు కానీ తర్వాత కానీ చంద్రబాబు నాయుడుతో చర్చించారా మీరు? ఇదే మా నియోజకవర్గంలో బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన నియోజకవర్గం సార్. మా నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా అభివృద్ధి కోసం మాకు అభివృద్ధిలో సాయం చేయాలని చెప్పి సార్ని అయితే వేడుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు ఎలా ఉండబోతుంది? 100% దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా 100 పైన అంటాడు కదా, 151 కాదు 151 దాటి విజయం సాధిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బలమైన పార్టీగా బలమైన నేతగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ ఉన్నాడు. వైనాట్ 175 అంటున్నారు. దాని మీరేమంటారంట? వైనాట్ 175 అంటే 150. ఇప్పుడు వైనాట్ 175 అంటావు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తావా? కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఓడిస్తాము. చంద్రబాబు నాయుడుని ఓడించేకి ఎవరితో కాదు. వైనాట్ 175 అంటే జనాలని ఏదైనా ఎంబడి ఉంటారేమో అని చెప్పి అనుకుంటున్నారు, కానీ జనాలందరూ అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా సిద్ధం అంటున్నాం. ఖచ్చితంగా మేము మా నాయకులు, రాష్ట్రంలో ఉండే నాయకులు, కార్యకర్తలు కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే వైసీపీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చింది. మాకు ప్రజలంతా మా వైపే ఉన్నారు, ప్రజల ఓట్లన్నీ మా వైపే ఉన్నాయి అనేది వాళ్ళ వాదన. అంటే ఎందులో విఫలమైందంటారు మీరు వైసీపీ? ధరలు ప్రతి దానికి రెక్కలు వచ్చినాయి. ఉప్పు, కారం, చింతపండు, నూనె, పెట్రోల్ బంకులు, డీజిల్, పెట్రోల్, ఆయిల్, ఏది తీసుకున్నా ఏది లాభపడ్డారు? ప్రతి ఒక్కటి ఆ రోజు 80 రూపాయలు ఉండింది, 160, 200 అయింది ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్. ప్రతి ఒక్కరు గుర్తించారు. ఇప్పుడు నేను పల్లె లేకపోతే లేదయా మా ఆయిల్ ప్యాకెట్లు సార్ నువ్వు నిత్యావసర దాని మీద పెంచినాడు, మా డబ్బులు మాకే ఇస్తున్నాడు, ఇట్లా లాగుతున్నాడు, ఇట్లా తీస్తున్నాడు, ఆయన చేసింది ఏం లేదనేది అందరూ అర్థం చేసుకున్నారు. అందరికీ తెలిసిపోయింది అది. అంటే ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ విధంగా వ్యతిరేకత ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి బలంగా ఉంది, టౌన్లో అర్బన్ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ శాతం ఓటింగ్ ఉందని అంటున్నారు. కానీ దానికి మించి గ్రామాల్లో కూడా ఉన్నారు. అందరు తెలుసుకున్నారు ఎవరు బాగుపడ్డారు. ఈ గవర్నమెంట్లో ఏ నాయకుడైనా, ఏ సర్పంచ్ అయినా, ఏ ఎంపీటీసీ అయినా లక్షలు ఖర్చులు పెట్టుకొని సర్పంచ్లు అయితే ఈరోజు దానికి ₹1 వడ్డీ లేదా ఆస్తులు అమ్ముకొని కొంతమంది పొలాలు అమ్ముకున్నారు. అది వైసీపీ ప్రభుత్వం నడిపించింది. సర్పంచ్లు ఎంత బాధపడుతున్నారు. ఆ శాపం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తగులుతుంది. మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారని మీరు ఆశిస్తున్నారు? ఖచ్చితంగా మా నాయకులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలిపిస్తామని గట్టి హామీ ఇస్తున్నారు.
నేను కూడా 50,000తో గెలుస్తానని నమ్మకంతో నేను ఉన్నాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్. విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మీరు మాట్లాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ముఖాముఖి